ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ, మార్నింగ్ నుంచి అయితే కొంచెం ఫ్రీగా లేక టాపిక్ చేయలేకపోయాను. డైరెక్ట్ టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం. ఈరోజు నుంచి రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అనమాట. ఈ రంజాన్ ప్రత్యేకత ఏంటంటే ఎవరి ఇయర్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఫిబ్రవరి వచ్చింది అనుకోండి, ఈ మంత్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జనవరి వెళ్ళిద్ది, మరి తర్వాత డిసెంబరు, మళ్ళీ నవంబర్ ఇట్లా వెనక్కి వస్తుంటుంది అనమాట. ఈ రోజు నుంచి అంటే ఎప్పుడైతే మంత్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కరెక్ట్గా 1 మంత్కి రంజాన్ అయితే వచ్చింది అనమాట. అంటే ఈరోజు 18 స్టార్ట్ అయింది, నెల 28 డేసే కాబట్టి మార్చ్ 20 అయితే రంజాన్ అని క్యాలెండర్లు ఇచ్చారు. అది ఆ నెలవంకని బట్టి అమావాస్య తర్వాత మ్యాక్సిమం వచ్చింది రంజాన్. ఎందుకంటే నెలవంక అమావాస్య తర్వాత 2 డేస్కి వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ అమావాస్య 18 పడింది. సో 20th నాకు తెలిసి రంజాన్ పడుద్ది. సో ఆల్ ముస్లిం సహోదరులకి నా తరపున రంజాన్ శుభాకాంక్షలు. సో ఈ రంజాన్ మనకు తెలిసింది ఎప్పుడు ఫుల్ ఎండల కాలంలో వచ్చింది మీరు గమనించినట్టయితే, లేదంటే ఫుల్ చలికాలంలో లేకపోతే ఫుల్ రెయిన్స్ ఉన్నప్పుడు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే గాడ్ వాళ్ళు పెట్టే పరీక్ష. ఇప్పుడు ఎట్లాగంటే మనము అయ్యప్పమాలో శివమాలు వేసుకుంటే 40 డేస్ ఉంటాము. ఆ 40 డేస్ మనం నిష్టగా ఉంటాం కదా, అలాగే ముస్లిమ్స్కి రంజాన్ అనమాట. 40 డేస్ ఆ 30 డేస్ వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. అంటే ఇప్పుడు అమావాస్య టైం అయిపోయాక నెలవంక నుంచి మళ్ళీ నెలవంక, ఇంకొకసారి నెలవంక మధ్యలో లైక్ పౌర్ణమి అయిపోయి మళ్ళీ నెలవంక వచ్చే వరకు అంటే 1 మంత్. సో అప్పుడు వరకు నిష్టగా ఉంటారు అనమాట ఒంబుగోడు మింగరాళ్ళు. సో ఎవరి పద్ధతిలో వాళ్ళు గ్రేట్, ఎవరి ఆచారాలు వాళ్ళ గ్రేట్. సో ఆల్ ఆర్ ఈక్వల్ నా దృష్టిలో. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఆల్ క్యాస్ట్స్ ఆర్ ఈక్వల్. ఎవరిని క్వశ్చన్ వచ్చేది రెడ్ బ్లడ్, ఏం వేరే వైట్ బ్లడ్ పింక్ బ్లడ్ అటు రావు కదా. సో కొంచెం అన్నదమ్ములాగా ఉండని నేర్చుకోండి, ఒకరికొకరు హెల్ప్గా ఉండండి. నేను ముస్లిం కాబట్టి హిందూకి చేయను, నేను హిందూ కాబట్టి ముస్లింకి చేయను, నేను ముస్లిం కాబట్టి వేరే వాళ్ళు చేయను అంటే అది మన డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ ఇండియాలో నడవడం అనమాట. అది భావ్యం కూడా కాదు. ఒకరికొకరు హెల్ప్గా ఉంటేనే అది మానవత్వం అంటారు. నీకు ఏదైతే నాకెందుకు, నాకేదైతే నీకెందుకు అనుకుంటే దాన్ని మానవత్వం అంటారు అనమాట. సో అప్పట్లో జంతువుల కంటే మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చేవాళ్ళు, మనుషులకి ఎక్కువ గాడ్ లాగా ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చేవాళ్ళంటే దేవుడు దిగొచ్చి చేసేవాళ్ళు ఎందుకు అంటే అప్పుడు మనుషుల హృదయం అట్టు ఉండేది, అండ్ సహాయ గుణం ఉండేది, అండ్ ఒకరికొకరు సహాయపడేవాళ్ళు, సపోర్ట్గా ఉండేవాళ్ళు. సో అప్పుడు మనుషుల్ని ఈక్వల్ టు గాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు యానిమల్స్ని ఈక్వల్ టు గాడ్ చేస్తున్నారు. ఎందుకంటే దిగజారిపోయాడు మనిషి. స్వార్థం, కుళ్ళు, కపటం ఇవన్నీ పెరిగిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కొంచెం తగ్గించుకొని పురాణంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ముస్లిమ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ రంజాన్ మంత్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.